నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, ఎవరెస్ట్ మసాలా అనేది ఒక పెద్ద కంపెనీ. దానికి బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు గారు ఉన్నారు. ఎందుకు ఎవరెస్ట్ మసాలా అనేది బ్యాన్ చేయడం జరిగింది? యాక్చువల్లీ సింగపూర్‌లో స్టాక్ అంతా వెనక్కి పంపించేశారు. ఆ ఫిష్ మసాలానంతా. అండ్ హాంకాంగ్‌లో కూడా దాన్ని ఆల్మోస్ట్ వాళ్ళ సప్లై అంతా వెనక్కి తీసుకెళ్ళండి అని నోటీసులు ఇచ్చారు వీళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, మీ దాంట్లో ఇంథిలీన్ ఆక్సైడ్ ఉంది. ఇంథిలీన్ ఇది పురుగుల మందు, పురుగులను చంపడానికి ఉపయోగిస్తారు అధిక మోతాదులో. మరి మీరెందుకు పెట్టారో, మీ ప్రిజర్వేటివ్లో అది ఎందుకు ఉందో మాకు తెలియదు, అది ఉంది కాబట్టి మేము వెనక్కి ఇచ్చేస్తున్నాం అన్నారు. యాక్చువల్గా ఇంథిలీన్ వీళ్ళు ఎందుకంటే యాజ్ ఎ ప్రిజర్వేటర్గా దాన్ని వాడారు. సో రీజన్ చెప్తా బ్యాన్ చేయడం. ఇప్పుడు ఒక్క ఎవరెస్ట్ మసాలా నువ్వు కొన్నావు, మన ఇంట్లో మనం నలుగురం వండుకుంటున్నాం, దాంట్లో ప్రమాదకరమైనవి ప్రిజర్వేటివ్ కొంచెం ఉంటుంది. అంటే అది మనకు హాని ఏం చేయదు, దానికి అవసరమే. అంటే ఆవిరిలోనో దేంట్లోనో కలిసిపోయి అది వెళ్ళిపోతుంది, పెద్ద విషయం కాదు అది. మనం తింటాం. ఆ ప్యాకెట్లో ఒక 1 mg ఉందనుకో ఇంథిలీన్, అంతవరకు ఓకే. సడన్గా మనం ఫంక్షన్ పెట్టాం, ఎక్కడో టెంట్ వేసి 2 మేకలు కోసి ఫంక్షన్ పెట్టాం. అప్పుడు ఇంత ఉప్పు ప్యాకెట్ వేస్తావు, ఇంత కారం వేసినప్పుడే ఎవరెస్ట్లో నువ్వు 10 కొంటావు, అవునా? ఇప్పుడు ఈ 10 ప్యాకెట్లలో నీకు 1% 1 mg చూసుకుంటే 10 mg వరకు ఇంథిలీన్ ఉంది. అవును. నువ్వు 20 వేస్తే 20 mg ఉంటుంది, ఓకేనా? అప్పుడు ఈ పాత్రలో 20 mg నువ్వు ఇంథిలీన్, అంటే ఒక స్పూను ఇంథిలీన్ ఆక్సైడ్ వేస్తున్నావు. అది ఇంత ఆ ఫుడ్ మొత్తాన్ని పాయిజన్ చేస్తుంది. అప్పటి వరకు ఓకే. దాన్ని మళ్ళీ మనం వేడి చేస్తాం, మళ్ళీ వేడి చేస్తాం. 2 రోజులు తింటాం, అలాగే తింటారు. అంటే బేసిక్ కామన్ ఆడియన్స్ చేసే పని. అవును. అంటే ఇప్పుడు 5 స్టార్ హోటల్ అనుకో, అప్పటికప్పుడు అట్లా చేస్తారు, తినేస్తారు, దాన్ని కడిగేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ అట్లా కాదు, మనం హౌసెస్ అలా కాదు, కొనసాగుతూ ఉంటది. నువ్వు చేసినప్పుడల్లా అది నీకు పాయిజన్ రేట్ ని పెంచుతూ ఉంటది. తెల్లారేసరి కడుపులో కొంచెం ఏదో తేడాగా ఉందండి అంటారు, అంతేగాని మర్చిపోతారు జనాలు. కొంతమందికి అది వికటిస్తే హెవీ పాయిజన్ అవ్వచ్చు, కొంతమందికి అంతలోనే ఉండొచ్చు, ఫుడ్ పాయిజన్ అవుతుంది బేసికలీ. అది నీకు వేరే రకాల అనారోగ్యాలు ఉన్నాయనుకో ఒంట్లో, దానికి తోడు ఈ ఫుడ్ పాయిజన్ కలిసి నీకు ఇంకా పెద్ద రోగం ఏమైనా రావచ్చు, అడ్డం పడవచ్చు మనిషి, చెప్పలేం. సో అందుకని అది వాళ్ళు గుర్తించి వద్దు అన్నారు. అంటే నీ ప్యాకెట్ ప్రకారంగా అది ఓకే, యాక్సెప్టబుల్. కాకపోతే దాన్ని వినియోగించే క్రమంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే, ఉప్పులో అయోడిన్ ఉంటుంది. మనం ఒక స్పూన్ వేసుకుంటాము, అది అయోడిన్ మనకు మంచిది కాదని తెలిసినప్పటికీ కూడా రిఫైన్డ్ ఏదో రకంగా వాడుతూ అయోడైజ్డ్ సాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అవును. అది నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ప్యాకెట్ వేసేస్తావు, అప్పుడు దాంట్లో నువ్వు అయోడిన్ 3-4 స్పూన్లు అయోడిన్ వేసేస్తున్నావు, అది అధికమవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు వర్షం మేఘాల్లో చిన్న చిన్న బిందువుల్లాగా ఉంటాయి, వాటర్ ఎప్పటికీ ఉంటాయి. అవి ఒకదానికొకటి అటాచ్ అయినప్పుడు ఇంత పెద్ద పెద్ద సైజులో అవుతుంది. ఆ బరువు తట్టుకోలేక కింద పడతాయి. అట్లా కొన్ని కోట్ల చుక్కలు పడితేనే వర్షం బేసిక్గా. అవును. సో ఇప్పుడు దీంట్లో కూడా ఏమవుతుంది అంటే, నీ ఇంథిలీన్ నువ్వు కొంచెం వేస్తున్నావు కరెక్టే, మళ్ళీ ఇంకో ఇంథిలీన్, వీటి పవర్ ఏంటంటే ఒకదానికొకటి అటాచ్ అయ్యి అది ఇంత అవుతుంది. అప్పుడు ఆ ఫుడ్ అంతా కూడా పాయిజన్ అయిపోతుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు చిన్న బూజు వస్తుంది. అవును. చిన్న బూజు ఇంత వస్తుంది, అది లోపలికి వెళ్తే మనకు తెలియ కలిపేస్తే లోపల ఇంత అవుతుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది వైట్గా. సో ఆ టైప్ అన్నమాట. అట్లా దీనికి ఆ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, అందరూ ఎవరెస్ట్ మసాలా కొని ఇంట్లో ఒక పూటకు వండే అవకాశం అయితే లేదు. ఫంక్షన్స్ జరుగుతాయి, ఈవెంట్లు అవుతూ ఉంటాయి, పెద్ద మొత్తంలో వంటలు కూడా చేస్తారు. ఆ టైంలో ప్రమాద స్థాయిలో దాని పవర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, వద్దు మాకు అని చెప్పి బ్యాన్ చేశారు. అదే ఆర్గానిక్ ఫుడ్స్ అనుకో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ ఆర్గానిక్ అలవాటు పడ్డారు కాబట్టి, సేంద్రియ ఎరువులతో చేసే ఉంటాయి కాబట్టి అవేమి ఉండవు రసాయనాలు, అండ్ వాటి షెల్ లైఫ్ కూడా తక్కువ ఉంటుంది. ఈ ఎవరెస్ట్లు ఇట్లాంటివి ఏంటంటే వీళ్ళ షెల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. బెస్ట్ బిఫోర్ 24 months వేసేస్తాడు ఆ మసాలా, అంతకాలం ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. మన ఇంట్లో మనం నూరుకున్నవైతే 15 days 20 days 1 month బిలోనే ఏదన్నా అంతే ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా ఉంటాయి అఫ్ కోర్స్. సో ఆర్గానిక్ అన్నీ కూడా షెల్ లైఫ్ తక్కువ ఉంటుంది, బెస్ట్ బిఫోర్ 3 months. ఇప్పుడు మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతాం, కాస్ట్ ఎక్కువ, డ్యూరేషన్ తక్కువ, కనీసం 400-500 ఉంటుంది per liter వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్.
రిఫైన్డ్ ఆయిల్ కంటే కూడా. గానుగ నూనె అంటారు. గానుగ నూనె దాని Hmm. షెల్ లైఫ్ ఏంటంటే అది హార్డ్లీ 3 months 6 months లోపే ఉంటుంది. అదే రిఫైన్డ్ ఆయిల్ అనుకో బెస్ట్ బిఫోర్ 36 months వాడుకోవచ్చు. అట్లా దాంట్లో కలిపి ఆ రసాయనాలు అలా ఉంటాయి. సో మాకి వద్దు అని అయితే వాళ్ళు బ్యాన్ చేశారు. మరి అది ఎవరెస్ట్కే తాకిందా? మొన్న రీసెంట్లీ క్యాడ్బరీ బోర్న్విటా అని కూడా బ్యాన్ చేశారు. అవును. ఎందుకు అని అడిగితే దాంట్లో చక్కెర స్థాయి అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది అని. మొత్తం అది షుగరే కదా మొత్తం. నిన్న రీసెంట్లీ నెస్లే సెరిలాక్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం ఎదుర్కొంటే అది ఆన్సర్ చెప్పారు. మా దాంట్లో అట్లా లేదండి, ఎంత కావాలో అంతే ఇచ్చాము అని. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ తప్పేం లేదు. ఇప్పుడు అక్కడ డోసేజ్ ఉంటుంది. డైలీ 2 spoons ఉదయం సాయంత్రం తాగు అంటాడు. మనం ఏం చేస్తాం, అదే పనిగా బౌల్ పెట్టుకొని తింటా ఉంటాం. అప్పుడు ప్రమాదమే అది. అట్లా అని చెప్పేసి నీకు ప్రమాదం కదా అని నువ్వు కంపెనీని బ్యాన్ చేయలేవు. మన వినియోగంలో కూడా అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సేమ్ ఇప్పుడు ఎవరెస్ట్ మసాలా కూడా తగిలింది అదే. మన వినియోగం అప్పుడప్పుడు మనం ఫంక్షన్స్కి 10 ప్యాకెట్లు వేసేస్తూ ఉంటాం. అది వినియోగంలో కొంచెం పాయిజన్ అవుతుంది. సో దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఏ కంట్రీస్ లో బ్యాన్ చేశారు సార్ నార్మల్ గా? ప్రెసెంట్ సింగపూర్ వాళ్ళు అయితే స్టాక్ వెనక్కి తీసుకెళ్ళమని చెప్పేశారు. అండ్ హాంకాంగ్ నుంచి కూడా వెనక్కి వచ్చేసింది. అండ్ ఇంకా వేరే వేరే కంట్రీస్ అయితే నాకు తెలియదు, మరి వాళ్ళు కూడా వద్దు అనుకుంటే పంపే అవకాశం అయితే అంటే ఫర్దర్ గా వేరే కంపెనీస్ కూడా బ్యాన్ చేసే అవకాశం ఉందంటారా? ఉంది. వాళ్ళు అంత పెద్ద ఎత్తున రిటర్న్ పంపించారంటే మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, అవును నిజమే కదా అని పంపే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.